రాజకీయాలు ఉండడం కానీ ఇవన్నీ చూస్తూ వస్తే మీకు ఇంత టైం ఎందుకు పట్టిందండి? ఇదే కాన్స్టిట్యున్సీ, నేను ఒకటే కాన్స్టిట్యున్సీని పట్టుకొని ఉన్నా. నా సేవా కార్యక్రమాన్ని చాలా విస్తరించిన. అదే కొత్త నగరంలో అయితే ఈ కాన్స్టిట్యున్సీ లేకుండా ఇంకో కాన్స్టిట్యున్సీ అడిగేవాడిని. 30 సంవత్సరాలు నిరంతరం అరుపెరగని పోరాటం చేసి చివరికి ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం దక్కించుకున్నారని చెప్తే బాగుంటుంది. అసదుద్దీన్ని ఢీ కొట్టే సత్తా మీకుందని అంటే పార్టీ గుర్తించడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందంటే? మనం పార్టీని ప్రశ్నించలేం. పార్టీ సరైన సమయం అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటుంది. గతాన్ని గుర్తు చేసుకునే బదులు ఇప్పుడు ప్రస్తుతం నాకు ఇచ్చిన టికెట్పై నేను ఫోకస్ పెడితే బాగుంటుంది. పాత బస్తీ అంటేనే ఎంఐఎం అడ్డా అంటారు. అలాంటి చోట గడ్డం శ్రీనివాస్ యాదవ్ చరిత్ర తిరగరాగిస్తారా? రాజకీయాల్లో ఎవరికి ఎవరు అడ్డా కాదు. ఎంఐఎం అడ్డాలు ఏముంటాయి. ఈ గడ్డానికి అడ్డం అస్సలే ఉండదు. అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు చెప్తున్నా అంటే 4 పర్యాయాలు ఆయన ఎంపీ అయ్యిండు. వారితో నాకు పోటీ ఉంటుంది. కానీ ఎంఐఎం బీజేపీ 2 పార్టీలు మతాలను నమ్ముకుని రాజకీయం చేస్తారు. మరి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఏ మతాన్ని నమ్ముకుని రాజకీయం? మతాన్ని నమ్ముకోడు. మతం నేను నమ్ముకున్నది అభివృద్ధి, నేను నమ్ముకున్నది డెవలప్మెంట్. నా జీవితం అంతా ఇదే. నేను ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు అవే. ఆలోచన చెయ్యండి. గడ్డం శ్రీనివాస్ యాదవ్కి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఓటు వేయాలంటేనే నాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం అధికారంలో ఎప్పుడు లేదు. అవకాశం వాళ్ళకు సంక్షేమాలు అందించే అవకాశం రాలేదు. బీజేపీ అధికారంలో ఎప్పుడు లేదు. వాళ్లకు సంక్షేమాలు అందించే అవకాశం రాలేదు. అభివృద్ధి బాటలో మా కేసీఆర్ అందరినీ నడిపించిందని అంటలేను. మీ నోట మరొకసారి మా వీకే న్యూస్ సాక్షిగా మీరు గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు మీరు ప్రజల కోసం చేయబోతున్నారు? ఇక్కడ ఉన్న సమస్యల పట్ల పోరాడి ఆ సమస్యలు లేకుండా చేస్తా. ఇది నా కమిట్మెంట్, ఇది నా పట్టుదల. నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను ఎంత పట్టుదల ఉంటాను. పుస్తకాలు నేను చదవలేదు, జీవితాన్ని చదివిన కాబట్టి వారి బతుకును చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి. నమస్తే, వెల్కమ్ టు వీకే న్యూస్ లీడర్. ఇవాళ మన లీడర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే ప్రజ్వల. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా. చాలా జోరుగా ప్రచారం జరుగుతున్నట్టుంది కదా సార్? చేయాలి కదా, బాగా జోరుగా ఉత్సాహంగా జరుగుతూ ఉంది. అంటే 30 ఏళ్ళుగా రాజకీయాలు అలానే సేవా కార్యక్రమాలు చేసినటువంటి మీరు మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? కొత్త అనుభూతి. ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్న కళ నెరవేరబోతుంది. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు నేను ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికలు కొట్లాడలేదు. 2018లో నేను గోషామణి నుంచి టికెట్ అడిగిన, 2023లో అడిగిన, తీవ్రంగా అడిగిన. ప్రజలందరూ నా వైపు నిల్చొని నాకు టికెట్ ఇవ్వమని అధిష్టానం వైపు ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదు. సో మా కేసీఆర్ గారు ఒక మంచి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తికి, ఒక బీసీ బడుగు బలహీన వర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి, ఒక విద్యావంతునికి, ఒక మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి నాయకునికి ఇవాళ పట్టం కట్టడం జరిగింది. నేను మీ ఛానల్ ద్వారా, V5 ఛానల్ ద్వారా కేసీఆర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ హైదరాబాద్ పార్లమెంటరీ టికెట్ నాకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నేను వారి నా పైన పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ పార్టీని పటిష్టం చేస్తూ, ప్రజలలో చైతన్యం తీసుకొస్తూ, ప్రజలకు మేము ఏమి చేసినాం అధికారంలో ఉన్నప్పుడు అది తెలియజేస్తూ, నా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా నేను ఏం చేసినా
అవి తెలియజేస్తూ ప్రజలకు ముఖ్యంగా నాయకులు ఈ మధ్యలో చాలా గొప్ప గొప్ప మాటలు చేయని కూడా చెప్తున్నారు. సో వాళ్ళ జాతకాలు యూట్యూబ్లో నిక్షిప్తం అవుతాయి కాబట్టి ఎవరు ఏది చెప్పినా తక్షణమే యూట్యూబ్లో చెక్ చేసుకోమని ఈ ప్రజానికాన్ని కోరుతా ఉన్నాను. 2018, 2023లో మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు కదా, అసలు ఎందుకు రాలేదంటారు? ఎందుకు రాలేదంటే రాజకీయాలలో సర్వసాధారణం, ఒక మనిషి ఎదుగుతుంటే కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి. కారణాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మీరు ప్రత్యేకంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం కానీ, మీ పేరు మీద ఒక ఫౌండేషన్ ఉండడం కానీ, 30 ఏళ్ల నుంచి మీరు రాజకీయాలు ఉండడం కానీ, ఇవన్నీ చూస్తూ వస్తే మీకు ఇంత టైం ఎందుకు పట్టిందంటారు? టైం ఎందుకు పట్టిందంటే ముఖ్యంగా ఏంది అని అంటే పాత నగరంలో ఉండేటప్పటికీ అవకాశాలు తక్కువ ఉంటాయి కాన్స్టిట్యున్సీ. ఇదే కాన్స్టిట్యున్సీ నేను ఒకటే కాన్స్టిట్యున్సీని పట్టుకొని ఉన్నా. నా సేవా కార్యక్రమాలు చాలా విస్తరించిన. అదే కొత్త నగరంలో అయితే ఈ కాన్స్టిట్యున్సీ లేకుండా ఇంకో కాన్స్టిట్యున్సీ అడిగేవాడిని. సో ఇక్కడ ఒకటే కాన్స్టిట్యున్సీ ఉండడం వల్ల పాత నగరంలో అవకాశాలు తక్కువ ఉంటాయి. సో మేము ఇవాళ 30 సంవత్సరాలు పట్టింది అనడానికన్నా 30 సంవత్సరాలు నిరంతరం అరుపెరగని పోరాటం చేసి చివరికి ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం దక్కించుకున్నారని చెప్తే బాగుంటుంది కదా. అదే చివరిగా 7 నియోజకవర్గాలకు ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు అవుతూ ఉన్నాయి. ఆ 7 నియోజకవర్గాల్లో నాకు మంచి గుర్తింపు ఉంది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే చాలామంది నా సేవా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. నాతోని చాలామంది ఏంటంటే నేను విద్యార్థి సంఘం నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి సుదీర్ఘ కాలం 30 సంవత్సరాలు అంటే ఈ ప్రజాక్షేత్రంలో ఈ 30 సంవత్సరాలు ఎంతోమంది పరిచయాలు, ఎంతోమందివి అనుభూతులు ఇవన్నీ నాకు కలిసి వస్తాయని నేను భావిస్తూ ఉన్నా. అభ్యర్థిత్వాన్ని అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. అసదుద్దీన్ని ఢీ కొట్టే సత్తా మీకుందని అంటే పార్టీ గుర్తించడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందంటారు? మనం పార్టీని ప్రశ్నించలేం. పార్టీ సరైన సమయం అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటుంది. అన్ని ఈక్వేషన్లు కలిసినప్పుడు సమయం వచ్చినప్పుడు ఎవరి మీద ఎవరు నిల్చుంటే మన పార్టీకి లాభం అవుతుంది అని అనుకున్నప్పుడు మరి అలా ఆలోచించేటప్పుడు నా అభ్యర్థిత్వాన్ని వాళ్ళు ఖరారు చేశారు. సో పార్టీ గతంలో చేయలేదు, ఇప్పుడేం చేసింది అంటే సమీకరణలు, అవకాశాలు, రిజర్వేషన్లు చాలా ఉంటాయి. సో ఏదైతేనేది ఇప్పుడు గతాన్ని గుర్తు చేసుకునే బదులు ఇప్పుడు ప్రస్తుతం నాకు ఇచ్చిన టికెట్పై నేను ఫోకస్ పెడితే బాగుంటుంది. ఎంఐఎంతో బీఆర్ఎస్కు మిత్రబంధం ఉందనేది అందరికీ తెలుసు. అలాంటిది హిందువుల ఓట్లు చేర్చటానికే ప్రత్యేకంగా అంటే ఎంఐఎంను ఒక రకంగా చెప్పాలంటే తనకి మేలు చేయడానికి ఒక బలమైన గట్స్ ఉన్న లీడర్ను ఇక్కడ పెట్టడం జరిగిందంటారు. అంటే అలాంటి ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంచి ప్రశ్న. నేను క్లుప్తంగా చెప్తా. గతంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెడితే ఇదే బీజేపీ వాళ్ళు డమ్మీ క్యాండిడేట్ అని అంటుండే. ఇవాళ నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పుడు ఇప్పుడేమంటున్నారంటే హిందూ ఓట్లు చీల్చడానికే ఒక బలమైన నాయకుడిని ఇక్కడ పెట్టిండ్రు అని అంటుండ్రు. ఏం చెప్పాలి వీళ్ళకి సమాధానం? మాది ఎంఐఎంతో మిత్రపక్షం కనుక ఉండుంటే ఇవాళ డమ్మినే పెడుతుండే, బలమైన నాయకుడిని ఎందుకు పెడతారు? ఇవాళ మా కేసీఆర్ సారు షాదీ ముబారక్ ఇచ్చిండు, దాంతోపాటు కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చిండు. అంటే మేము హిందూ ముస్లింల తేడా చూడకుండా ప్రజలందరూ ఒకటి, అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ గారి తన నాయకత్వాన్ని అందించారు, తన సంక్షేమాన్ని అందించారు. మళ్ళీ ఇవాళ బలమైన నాయకునిగా మీరే అంటున్నారు కాబట్టి గతంలో మీ వాదన ఎట్లుండే? 4 ఎలక్షన్లలో బీఆర్ఎస్కు ఎంఐఎంకు లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ నుంచి డమ్మీ క్యాండిడేట్ను పెడతారు అని మీరు గతంలో అన్నారు లాస్ట్ ఎలక్షన్లో. ఈ ఎలక్షన్లో బలమైన నాయకుడిని పెట్టిర్రు హిందూ ఓట్లు చీల్చడానికి. ఇవన్నీ వాళ్ళ యొక్క పర్సెప్షన్స్, వాళ్ళ యొక్క ఏంది అని అంటే అసమర్థత వాదనలు. నేను దాంట్లో పోకుండా ఇవాళ నాకు బీజేపీ పోటీ అని బీజేపీ అంటుంది, నేను మాత్రం ఎంఐఎంఏ నాకు పోటీ అని నేను అంటున్నా. ఇవాళ ఏది ఏమైతేనేమి నాకు బీజేపీ ఎంఐఎం ఇద్దరు నా ప్రత్యర్థులు. నేను వాళ్ళకి ఏంది అని అంటే ప్రజాక్షేత్రంలో వాళ్ళిద్దరిని స్వాగతిస్తున్నా. నా సత్తా ఏంది, నేను ఇక్కడ ఎంఐఎంని ఢీకొంటున్నా లేదా, లేకపోతే
నా ఓటు బ్యాంక్ ఏంది, నా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఓటు బ్యాంక్ నాది ఎంత ఉంది, ఇవన్నీ రాబోయే రోజుల లోపల ఎన్నికలు జరుగుతున్నప్పుడు దాని ఫలితాలు వెలువడినప్పుడు అదంతా తేటతెల్లం అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళది అటుంటే అటు ఇటుంటే ఇటు వాళ్ళు రెండు వాదనలు వినిపిస్తారు వాళ్ళు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఇవాళ నా నా అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ గారు ఖరారు చేశారు. నా పని నేను చేసుకుంటూ పోతా, ప్రజలలో చైతన్యం నింపుతా, ప్రజలను మా బీఆర్ఎస్ పార్టీకి దగ్గర చేస్తా, బీఆర్ఎస్ పార్టీ పటిష్టం చేస్తా, బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి ఈ నగరంలోనే మరి ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక బలమైన పార్టీగా మళ్ళీ నేను నా కృషి నా పట్టుదలను అన్నీ జోడించి ఇవాళ బలమైన పార్టీగా నిర్మాణం చేయడానికి ఈ పాత నగరంలో నేను సిద్ధంగా ఉన్నా, ఆ రకంగా చేస్తా. పాత బస్తీ అంటేనే ఎంఐఎం అడ్డా అంటారు. అలాంటి చోట గడ్డం శ్రీనివాస్ యాదవ్ చరిత్ర తిరగరాయగలుగుతారా? ఖచ్చితంగా ఎంఐఎం అడ్డ అయితే గడ్డం అడ్డ అవుతుంది. ఇది త్వరలోనే గడ్డం అడ్డ కాబోతున్నది. తప్పకుండా పూర్తి అన్ని శక్తులు ఓడి అన్ని శక్తులను నేను అన్ని అస్త్రాలను నేను ప్రయోగిస్తూ నా అభ్యర్థిత్వానికి ప్రజల బలం చేకూర్చే విధంగా నా యొక్క ఆలోచనలు నా యొక్క పని ఉంది కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది. రాజకీయాల్లో ఎవరికి ఎవరు అడ్డా కాదు. ఇవాళ మా పార్టీ గురించి నేను చెప్పుకోవాలంటే వాస్తవం ఇన్ని సంక్షేమాలు ఇచ్చి 2 పర్యాయాలు అధికారంలో వచ్చిన పార్టీ ఇప్పుడు ఈసారి లేదు. అట్లాంటిది అడ్డాలు ఏముంటాయి, ఎంఐఎం అడ్డాలు ఏముంటాయి, అడ్డాలు ఏముండయి. ఈ గడ్డానికి అడ్డం అస్సలే ఉండదు, గడ్డమే అడ్డా అవుతుంది ఇది అని నేను చెప్తున్నాను. తప్పకుండా. ఒకటి చెప్పండి, మీకు అసలు గట్టి పోటీ అసదుద్దీనా లేకుంటే మాధవిలతనా? నాకు పోటీ ఎవరు అని అంటే ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ. ఎందుకు చెప్తున్నా అంటే 4 పర్యాయాలు ఆయన ఎంపీ అయ్యిండు. వారితో నాకు పోటీ ఉంటుంది. కానీ మాధవి లతది ఎక్కడికైనా పోటీ. సరే బీజేపీ పార్టీ అంటే ఇక్కడ 40 సంవత్సరాలు అయింది, అయినా కానీ అధికారంలో రాని పార్టీ. వారి నాయకత్వం గురించి నేను మాట్లాడను. అయితే ఇక్కడ బీజేపీ పార్టీ మాధవి లత అని ఎవరో కొత్త వ్యక్తికి మహిళకి ఇచ్చిండ్రు. మహిళకి ఇవ్వడం వల్ల నేను వాళ్ళను యొక్క క్యాండిడేట్ని నేను వెల్కమ్ చేస్తూ ఉన్నా. అయితే తను మాత్రం ఏం చేస్తూ ఉంది అని అంటే తన ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ ఏదో చెప్తే ఏదో చేస్తే నాకు ఓట్లు వస్తాయని ఆలోచన ఉంది. ఆ ఆలోచన మార్చుకోమంటున్నా. నా పోటీ ఎంఐఎంతో, నేను ఎంఐఎంతో పోటీ పడుతున్నా. నాకు మాధవిలత అసలు పోటీలోనూ లేదు అనిపిస్తుంది నాకు. అంటే పక్క ముస్లిం ప్రాంతంలో హిందూ నినాదంతో మీ ప్రత్యర్థి మాధవిలత అంటే ముందుకు దూసుకుని వెళ్తుంది ప్రచారానికి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మాధవిలతది మత విద్వేషం, నాది మానవత్వం. మాధవిలతది బుక్ ఎక్స్పీరియన్స్, నాది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మాధవిలత చాలా మాటకారి కానీ పరోపకారి కాదు. సో తను లేనిది ఏదో తెచ్చుకొని గొంతు మార్చి తను ఏదో మాట్లాడితే ఏదో అవుతుందని తన యొక్క భావన. కానీ నేను మాధవిలతకు ఇవాళ మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను, నేను తన పేరు ఎత్తుకోలేదు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే తాను ఏదో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఏదో మతతత్వ రాజకీయాలు చేసి ఇక్కడ 4 ఓట్లు దండుకొని ఈ ప్రజలను ఎట్లయితేంది నాకు ఓట్లు కావాలి, వాళ్ళ జీవితం ఎటుపోతేంది నాకు ఓట్లు కావాలి అని వాళ్ళ లోపల ఒక మతతత్వ విద్వేషాలను రెచ్చగొడుతూ వాళ్ళ జీవితంలో అంధకారం నింపే విధంగా, వాళ్ళ బతుకులు చితికిపోయే విధంగా తన యొక్క ఆలోచనలు ఉన్నాయి. నేను మాధవిలత గారికి చెప్తా ఉన్నా, అమ్మ నువ్వు బంజారాహిల్స్లో ఉంటావు, నువ్వు బంజారాహిల్స్లో ఉండి నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. ఇక్కడ మట్టి వాసన నాకు తెలుసు, ఇక్కడ మురికి కంపు నాకు తెలుసు, ఇక్కడ పూరి గురిసెల్లో నేనున్నా, నువ్వు లేవు. నువ్వు కేవలం హైటెక్గా ఉన్నావు. నేను నిన్ననే ఇవ్వాలని ఒక వీడియో చేసిన. నీ సేవా కార్యక్రమాలను చూస్తుంటే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. నువ్వు ఏం చెప్పుకుంటావు? ఆ ప్లేన్లో నీళ్ళు బాటళ్ళు పంచి నీ సేవ, నా సేవ అని చెప్పుకుంటున్నావు తల్లి.
నేను ఇంతకన్నా నీ 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 గురించి నాకు చెప్పాలంటే కూడా నాకు మాటలు లేవు. ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్లో 1/2 లీటర్ బాటిల్ నువ్వు నలుగురికి ఇస్తూ ఇది నా సేవా కార్యక్రమం అని చెప్పుకుంటున్నావు చూడు. అబ్బా, నీకు 2 చేతులెత్తి దండం పెట్టాలి. అమ్మ, నీది ఏదో హాస్పిటల్ ఉన్నది, ఆ హాస్పిటల్ నిజంగా సేవ చేసేది ఉంటే రా. ఇక్కడ పాతనగరం ఎంతోమంది సేవ గురించి వాళ్ళ యొక్క కడుపు నింపుకోవాలి, వారికి ఒక కొత్త జీవితం కావాలి, వారి జీవితాల్లో వెలుగు నిండాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. నీకు అంతే సేవాభావ దృక్పథం ఉంటే వీడికి రా. అట్లీస్ట్ నీ హాస్పిటల్లో ఉచిత వైద్యం అని ప్రకటించు, నలుగురు హర్షిస్తారు. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో నీళ్ళ బాటిల్ నలుగురికి ఇచ్చి మాధవీలత సేవా కార్యక్రమం అని చెప్పుకోవడం ఇది హాస్యాస్పదం. దీనికి మాటలు నా దగ్గరనైతే లేవు. సేవ ఇది కాదమ్మా. సేవ అంటే రా, నా యూట్యూబ్ కొట్టు, నా గురించి తెలుసుకో, ఇక్కడ ప్రజలను అడుగు. ఇవాళ ఎంతోమంది జీవితాల లోపల నేను ఉద్యోగాలు ఇచ్చి వెళ్తూ నింపిన, ఎంతోమంది జీవితాలకు లోపల అక్షరాస్యత అవసరమని వారి లోపల ఒక పరివర్తన తీసుకొచ్చి వాళ్ళకి అక్షరాస్యతను ఇచ్చిన. ఇలాంటి నిర్మాణాత్మకమైనటువంటి సేవా కార్యక్రమాలు నువ్వు చేసి ప్రజల యొక్క అభిమానాన్ని చేరుకోగాని కేవలం ప్లేన్లలో నీళ్ళ బాటిల్ ఇచ్చి నా సేవ చూడండి అని అంటే ఇది చాలా ఏంటంటే ఒక దిక్కు బాధాకరం. సమాజంలో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అన్నది బాధ కలుగుతుంది. పాత బస్తీలో హైందవ యోధులు ఉన్నారు, వాళ్ళకి అండగా నిలబడితే చాలు, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారని మాధవీలత గారు అంటున్నారు. మాధవీలత గారు ఏమంటలేరు? ప్రతిరోజు మతము, హిందూయిజము, సనాతన ధర్మము, రజాకార్లు, విద్వేషాలు, విచ్ఛిన్నం, ఇవే ఆమె భాష. మాధవీలత గారు ధర్మము, హిందూయిజము నాకన్నా ఎక్కువ నీకు తెలుసుండొచ్చు. తెలవడం వేరే, ఆచరణ చేయడం వేరే. ఇవాళ మాధవీలత కంటే హిందుత్వం నాకే బాగా తెలుసు, ఆమెకి ఏమీ తెలీదు, ఆమెకి కేవలం బుక్ నాలెడ్జ్ మాత్రమే ఉంది అంటున్నారు. నిజంగానే ఆమె కంటే ఎక్కువగా మీకు తెలుసు అంటారు? నేనేమంటున్నా, ఆమె తెలుసుకొని చెప్తున్నది, నేను ఆచరణ చేసి దాన్ని నేను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. ఉదాహరణకు మాధవీలత హిందుత్వం గురించి మాట్లాడితే నాకన్నా గొప్ప హిందుత్వవాది కాదు. ఎందుకు చెప్తున్నా? తన యొక్క సంస్థ విరంచి, నాయి కూడా విద్యా సంస్థలు ఉన్నాయి, వాటి పేరు హైందవి. విన్నారా? నేను మాధవీలత గారికి హైందవి అంటే నిర్వచనం ఏందో తనకే వదిలేస్తున్నా. విన్నారా? మేము ఈ పేరు పెట్టడానికి మా విద్యా సంస్థలకి పేరు పెట్టడానికి 2 రోజులు పట్టింది మాకు. సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని మేము తెలుసుకొని దాని యొక్క మూలాలకు వెళ్ళి మేము పేరు పెట్టినాం. అంటే నేనేం చెప్తున్నా, నాకు తెలుసు అని కాదు, నేను ఆచరణ చేసిన. నా విద్యా సంస్థల పేరు హైందవి, నీ సంస్థల పేరు విరంచి. నువ్వు బుక్ నాలెడ్జ్ నేను ఎందుకు అంటున్నా అంటే, రోజుకొకటి మాట్లాడుతున్నావు చూడు, అది బుక్ నాలెడ్జే అవుతుంది. నాకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్. నీది మత విద్వేషం అయితే నాది మానవతావాదం. నీది మాటకారితనము, పరోపకారితనం లేదు నీ దాంట్లో. నేను పరోపకారిని. నువ్వు బుక్ నాలెడ్జ్, నాది ప్రాక్టికల్ నాలెడ్జ్. సో నేనేం చెప్తున్నానంటే, హిందూయిజం గురించి మాట్లాడదామనంటే ఒక డిబేట్ పెట్టండి V5లా. ప్రజల గారు, నేను వస్తా, తను వస్తుంది. ధర్మం గురించి మాట్లాడదాం. నేను సనాతన ధర్మం ఏంది, దాని మూలాలు ఏంది నేను మాట్లాడతా, తను మాట్లాడుతుంది. అది ఇంగ్లీష్లోనైనా పర్వాలేదు, హిందీలో అయినా పర్వాలేదు, తెలుగులో అయినా పర్వాలేదు. డిబేట్ పెట్టండి. ఎవరికి తెలుసుకోవడం గొప్పతనం కాదండి, తెలుసుకొని ఆచరించడం గొప్పతనం. స్వామి వివేకానంద అన్నాడు ఏమనంటే, అందరికీ తెలుసు, వాళ్ళు తెలుసుకుంటే గొప్పలు కాదండి, ఆచరించాలి తెలుసుకున్నది. నీ ఆచరణ ఏది? నీ ఆచరణ ఏది అంటున్నా. కరోనా వస్తే 56 రోజులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇవాళ కూడా యూట్యూబ్లో కొడితే 56 రోజులు మానవతావాదిగా ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ 56 రోజులు క్రమం తప్పకుండా రోజువారీగా నిత్యావసర వస్తువులు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పంచిపెట్టిండు. అదే సమయంలో నువ్వు కరుడుగట్టిన
వ్యాపారవేత్తగా నువ్వు అవకాశం వచ్చిందని నీ హాస్పిటల్లో దండుకొని లక్షల రూపాయలు, నేను ఎక్కడికి వెళ్ళినా ఇవాళ నాకు చెప్తా ఉన్నారు, అన్న మా ఫాదరు 70 లక్షలు కట్టిండు, అన్న మా కాక 50 లక్షలు కట్టిండు. ఇవన్నీ డబ్బులు మితిమీరి వసూలు చేసి ముక్కువిండి వసూలు చేస్తున్న తరుణం లోపల ప్రభుత్వం అడ్డుకొని ప్రభుత్వం నీ యొక్క హాస్పిటల్కు సీజ్ చేసిన విషయం నాకు తెలియదు, యూట్యూబ్లో కనిపించింది. నేను విమర్శ చేస్తలేను, వాస్తవం చెప్తున్నా. నా వాస్తవాలకు నువ్వు ఇట్లే బట్టబయలు చేయి నాది ఏదన్నా ఉంటే, విన్నారా? కానీ ఇవాళ టికెట్ ఇవ్వగానే నువ్వు మొత్తం పునీతమైపోయి ధర్మము న్యాయం 4 పాదాల మీద నేనే నడిపిస్తున్నా అంటే తనకు నేను 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. అసలు ధర్మం రాజకీయాలకు ఎందుకు తెస్తున్నావని ఆమెకు వేడుకుంటున్నా. ఇక నుంచి నువ్వు అభివృద్ధి మాట్లాడని ఆ భగవంతుడు నీకు మంచి సద్బుద్ధి ఇవ్వాలని కోరుకుంటున్నా. నేను ఒక విద్యార్థి దశ నుంచి రాజకీయాలకు వచ్చిన 30 సంవత్సరాల నుంచి అరుపేరుకని పోరాటం చేస్తూ ఉన్నా. ఎన్ని కుట్రలు కుతంత్రాలకు రాజకీయంగా నా మీద ఉసిగొలిపిన అన్నిటికీ ఎదురోడి పోరాడి ఇవాళ ఒక స్థాయికి వచ్చిన. నువ్వు ఎట్లా అంటే ఒక రాత్రికి రాత్రి నువ్వు టికెట్ తెచ్చుకొని 3 నెలల్లో నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావో నాకు అర్థమవుతుంది. ఇది ప్రజాస్వామ్యం లోపల అందరినీ విఘ్నులు విద్యావంతులు యువకులు అందరు గమనించమని నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్ల తర్వాత మాధవీలత అసలు కనబడకుండానే పోతుందని అంటే జోస్యం చెప్తున్నారా? అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? మనిషిని చూస్తే అది కనిపిస్తుందమ్మా, ప్యాషన్ కనిపిస్తుంది. ప్యాషన్. రాజకీయాలు పార్ట్ టైం కాదమ్మా, రాజకీయాలు ఫుల్ టైం. రాజకీయాలల్లో నాలెడ్జ్ కాదమ్మా, రాజకీయాలలో పొలిటికల్ విల్ అండ్ ఆస్పిరేషన్ పనిచేస్తుంది. ఇవి ప్రజలకు అవసరం. కానీ లేదు నా దగ్గర నాలెడ్జే ఉంది అని అంటే అంజయ్య గారు ముఖ్యమంత్రి గారు, పి జనార్దన్ రెడ్డి మంత్రి గారు, వాళ్ళకి ఏది రాదు. అయినా కానీ వాళ్ళు రాజకీయంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినరు, మంత్రుల స్థాయికి ఎదిగినరు అంటే అది వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆస్పిరేషన్. నా ప్రజలకి ఇది కావాలి, నా మనస వాచ కర్మన నేను రాజకీయాలలో ఒక అభివృద్ధిని చేసి ప్రజలకు అందించి నేను తద్వారా ఒక వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూడాలన్న ఒక అంబిషన్ ఉండాలి, ఒక పొలిటికల్ విల్ ఉండాలి. తప్పితే ఓన్లీ నాలెడ్జ్తోని, పుస్తకాలు చదివిన నాలెడ్జ్తోని 4 మాటలు మాట్లాడితే సరిపోదు. ఎంఐఎం బీజేపీ 2 పార్టీలు మతాలను నమ్ముకుని రాజకీయం చేస్తారు. మరి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఏ మతాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తారు? మతాన్ని నమ్ముకోడు. మతం మన అంతర్మదనంలో ఉండాలి. మతం నేను నమ్ముకున్నది అభివృద్ధి, నేను నమ్ముకున్నది డెవలప్మెంట్. నా జీవితం అంతా ఇదే. ఈ యొక్క డెవలప్మెంట్ గురించి, ఈ యొక్క అభివృద్ధి గురించి నేను ఎంతకైనా తెగిస్తా. నా ప్రజలకు ఆ అభివృద్ధి అందించడానికి, నా ప్రజలకు ఆ డెవలప్మెంట్లో తీసుకురావడానికి ఎంత పెద్ద శక్తులనైనా నేను ఎదుర్కొంటా, ఎంత తీవ్ర ఇబ్బందులనైనా ఎదుర్కొంటా. చివరకు నా ప్రజలకు, నా పాతనగర ప్రజలకు మాత్రం అభివృద్ధి నినాదం చేస్తా. అభివృద్ధి వైపే వాళ్ళ ఆలోచన ఉండేటట్టు చేస్తా. మతతత్వ రాజకీయాలు ఇక్కడ చెల్లవు అని వాళ్ళు నిర్ణయానికి వచ్చే విధంగా వాళ్ళను ప్రభావితం చేస్తా. అభివృద్ధి అని అడుగుమంటా. అందుగురించి చెప్పిన ఏ నాయకుడు మీ దగ్గరకు వచ్చినా మీరు ఏం చేసిండ్రో ఏం చేయబోతా ఉన్నారు, మాటలు వద్దండి. అంటే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా, పాత బస్తీలో అసలు అభివృద్ధి జరగలేదు, అధ్వానంగా ఉంది, రోడ్లు సరిగా లేవు అని చెప్తున్నారు. ఏమీ చేయకపోతే ప్రజలు ఎందుకు ఇప్పటి వరకు ఓట్లేసి గెలిపించుకుంటున్నారు? అందుగురించి అదే చెప్తున్నాను కదా, మతతత్వాన్ని పక్కన పెట్టండి, అభివృద్ధి గురించి మీరు చైతన్యపరచండి. ప్రజలకు ఒకటి తెలుస్తుంది, అరే అభివృద్ధితోనే మన జీవితాలు బాగుపడతాయి అన్నది ఆలోచన వచ్చినప్పుడు అభివృద్ధి నినాదానికి ఓటేస్తారు. అదే నా సంకల్పం. అదే నేను ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు అవే. ఆలోచన చెయ్యండి. చాలా చాలా ఇప్పుడు మనం ఏంది అని అంటే ఎన్నో విషయాలు చాలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏది పనికి రాదండి, పనికి వచ్చేది ఒక్కటే, మన అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఇది నా నినాదం. గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అంటే అవే సేవా కార్యక్రమాలు మరి కొనసాగించవచ్చు కదా. అంటే రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నట్టు అంటే సేవా కార్యక్రమాలు ఇంకా చేయడానికి కుదురుతుందని
సెలెక్ట్ చేసుకున్నారు? ఏ విధంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు? అమ్మ, ఫౌండేషన్ పెట్టి మేము సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఫౌండేషన్ పెట్టినాం. ఇప్పుడు ఏ ఉద్యోగం చేసినా మీరు ఒక యాంకర్ కావాలి, ఒక న్యూస్ యాంకర్ కావాలంటే మీకు ఒక అప్రెంటిస్షిప్ ఉంటుంది, ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఇవాళ రాజకీయాలలో సేవా దృక్పథంతో ముందుకు కొనసాగాలని అంటే గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ పెట్టి ఆ యొక్క ఆలోచనలను, ఆ యొక్క భావనలను నింపుకొని తద్వారా సేవలు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తూ ఒక నా డిఎన్ఏనే మార్చుకున్నా. ఇవాళ నాకు రాజకీయాలు చేయవలసిన అవసరం ఏముంది అని అంటే నేను వ్యక్తిగా చేస్తే చాలా పరిమితిగా నా యొక్క అవకాశాలు పరిమితమైనటువంటి ప్రజానికానికే అందుతాయి. పెద్ద సంఖ్యలో కనుక నేను ప్రజలకు అందియాలని అంటే నాకు రాజకీయ అండ ఉండాలి. సో ఇవాళ నేను ఆ విషయాన్ని గమనించి గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ పెట్టి ఇవాళ నేను రాజకీయాలకు వచ్చిన నా డిఎన్ఏ ఎప్పుడో మారింది. నాకు స్వార్థం లేదు. నేను అభివృద్ధి ప్రతి ఒక్క జీవి కష్టపడాలి, ప్రతి ఒక్క జీవికి చేయి నిండా పని ఉండాలి, ఆ పని మనం కల్పించాలి, వారికి నూతనమైనటువంటి ఏంటి అంటే ఒక జీవితం కనిపించాలి. అంతే తప్పితే ఇక్కడ ఉన్న గొంగడి అక్కడే ఉండే విధంగా సంవత్సరాల తరబడి అదే బీద పరిస్థితిలో కొట్టుమిట్టాడుకుంటూ మనం ఎటువంటి అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఈ మతతత్వ రాజకీయం. కాబట్టి ఇవాళ అభివృద్ధి వైపు నా ప్రజానికం కనుక ఆలోచిస్తే ఈ నాయకులను ప్రశ్నించే గొంతుకై మారుతారు. వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు అప్పుడు అడుగుతారు మాకేం అభివృద్ధి చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు అని. అది ఇప్పుడు ప్రజలలో మారింది. త్వరలోనే ప్రజలందరూ ఒక మంచి చైతన్యవంతంగా ముందుకు వెళ్ళబోతారు. ఇలాంటి నాయకులు ఏదంటే అప్పటికప్పుడు నాయకత్వాన్ని పుణికిపుచ్చుకొని మేము ఏదో అద్భుతాలు చేసినాము, మమ్మల్ని నమ్మండి, మా హృదయము, మా భావన మొత్తం మా నరాన సేవాభావం నిండిపోయింది అని చెప్పుకొని నమ్మించి మాటలు చెప్పి నమ్మించే వాళ్లకు గట్టి బుద్ధి చెప్తారు. సో ఇవాళ మంచి ఏందో చెడేందో వాళ్ళు గమనిస్తారు. అభివృద్ధి కనుక గమనిస్తే అభివృద్ధి మాట్లాడే నాయకులకు ఓటేస్తారు. కరోనా టైంలోనే కావచ్చు, మిగతా సమయంలో కూడా పాత బస్తీలో గల్లీ తిరుగుతూ అంటే సేవా కార్యక్రమాలు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అంటే మీకు సేవలంటే ఇష్టమా, లేకుంటే ఓట్ల కోసం ఓట్లు పడతాయని ఏమన్నా ఆలోచిస్తున్నారు? లేదమ్మా, ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారు. సేవ నేను చేస్తున్నాను, ఏది పడితే ఆ సేవ చేయలేదమ్మా. విద్యా సేవ చేసిన ఈ విద్యా సేవ చేసినామంటే దీని వెనుక ఎంత ఫిలాసఫీ ఉంది అనంటే ఒక జీవిని విద్య యొక్క ఆవశ్యకతను వారికి అర్థం చేపించి విద్య యొక్క వారికి అనుభూతిని కలిగించి విద్య ఉచితంగా ఇస్తే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదిగి 10 మందిని ఎదిగిస్తారు. నేను సేవ అంటే నేను టీవీలు వంచలే, ల్యాప్టాప్లో వంచలే, సెల్ ఫోన్లు వంచలే. నేను ఉచితంగా ఏది వంచినా విద్య వంచిన. విద్యను వంచితే ఆ తర్వాత ఇంకా ఏది అవసరం ఉండదండి. వాళ్ళ 2 కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఉద్యోగం సంపాదించుకుంటారు, 10 మందిని పోషిస్తారు. ఆ మూలాలకు వెళ్ళి ఆ సేవ చేస్తున్నా. నేను చీరలు వంచిపెట్టలే నా జీవితంలో, నేను బట్టలు వంచిపెట్టలే, నేను ఆ భోజనాలు పెట్టిన, కడుపు నింపిన, వారికి విద్య యొక్క అవసరం తెలియజేసిన, వాళ్ళ లోపల ఒక చైతన్యాన్ని, విద్య యొక్క ఆవశ్యకత ఎంత ఉందో వాళ్ళ లోపల చైతన్యాన్ని తీసుకొచ్చిన, అక్షరాస్యతని పాత నగరంలో పెంచిన, తద్వారా వాళ్ళకు ఉచిత విద్యనిచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళ జీవితంలో ఒడిదుడుకులు వస్తాయని విద్య పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం కల్పిస్తే ఇంకా బాగుంటుందని ఉద్యోగం కల్పించిన. అంటే నేను చెప్తారు ఏంటి అని అంటే నేను నెట్నిచ్చిన, వారికి చేపని ఇవ్వలేదు. చేపనిస్తే వేరే, నేను నెట్నిచ్చిన. ఆ నెట్ ఏంది అని అంటే విద్య. ఇంకా నేను ఏవి వంచా, నా దగ్గరికి ఏది వచ్చినా కానీ నేను చెప్తా, పెళ్ళిళ్ళు, చావులు, ఏదైనా మంచి చిన్న కష్టాలు అవి ఉంటే అవి ఆదుకున్నాం. అది నాయకునికి నాకు భగవంతుడు ఇచ్చిండు, గంట వరకు అయితే నేను నిలబడగడతా. కానీ నిర్మాణాత్మకమైనటువంటి సేవలు కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. ఈ ఏరోప్లేన్లలో బాటలు వంచుడు కాదమ్మా.
నిర్మాణాత్మక సేవ అసలు ఆ సేవను చూస్తే సేవ చేసే వాళ్లకు ఇది ఏంది అనంటే కూని చేసినట్టు అవుతుంది. సో నేనేమంటున్నానంటే ఏ పని చేసినా నేను నిర్మాణాత్మకంగా చేసే వ్యక్తిని, విద్యార్థి రాజకీయాల్లో వచ్చిన నాయకుడిని, కష్టాలు నష్టాలు పోరాటాలు చూసిన నాయకుడిని, జీవితం ఎట్లా ఒక అభివృద్ధి బాటలో నడవాలన్నది నేను గమనించిన మనిషిని. తద్వారా నేను వారికి కావాల్సిన ఆ మూలాలను అందించిన. సో నాది ఎటు పడితే అట్లా ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసినోని. నేను అదే చెప్తున్నా, నాలెడ్జ్ ఇంట్లో పనిచేయదు, విజ్డమ్ కావాలి, పొలిటికల్ విల్ కావాలి, పొలిటికల్ ఆస్పిరేషన్ కావాలి. అది తీసుకురమ్మంటున్నాను నేను. వాళ్ళే ప్రజలకు ఉపయోగపడతారు కానీ పుస్తకాల్లో నాలెడ్జ్ ఉపయోగపడది. గొంతు మార్చి ఏదో నీ దగ్గర లేనిది అడాప్ట్ చేసుకొని మాట్లాడి ఒక మంచి స్పీకర్గా ఒక ఏదో వ్యక్తులను ప్రభావితం చేసేగా ఏదో కరుడు కట్టిన సామాజికవేత్తగా అనే ప్రయత్నం ఏదైతే మాధవీలత గారు చేస్తూ ఉన్నారో అది తన శక్తి ఏందో, తన యుక్తి ఏందో, తన భక్తి ఏందో, తన యొక్క కమిట్మెంట్ ఏందో ప్రజలకు అందరికీ తెలుసు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ మాట్లాడితే తన మీద మాట్లాడినట్టారు. నేను మాట్లాడలే, మీరు మాట్లాడిపించారు. ఇంకోటి నేను ప్రతి ఛానల్కి చెప్తున్నా, అసదుద్దీన్ గురించి కూడా నాకు ఏదన్నా తప్పు మాట్లాడితే కానీ ఏదైనా మత విద్వేషాలు రెచ్చగొట్టేది ఏదైనా ఉంటే నా దృష్టికి తేండి. నేను వారి పట్ల కూడా అంతే చిత్తశుద్ధితోని అంతే కమిట్మెంట్తోని నేను మాట్లాడతాను. మీ మూలాల కాంగ్రెస్, మీ పుట్టుక కాంగ్రెస్, అవును. అలాంటి కాంగ్రెస్ ను ఎందుకు వదిలిందంటారా? ఎందుకు వదిలింది? నేను కాంగ్రెస్ గురించి విరుచుకు ఖచ్చితంగా పడతా. మీరు నా అవకాశం ఇవ్వాలి, ఆ ప్రశ్న అడగలే. నేను ఏమంటున్నానంటే మీరు అన్నది కాంగ్రెస్ నుంచి మీ మూలాలు అయితే బీఆర్ఎస్కి ఎందుకు వచ్చారని అంటారు మీరు. అవునా? విమర్శిస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ఒక అభివృద్ధి చేసే అవకాశం ఎక్కడ ఎవరి ద్వారా వస్తుంది అన్నది గమనించి తద్వారా ఆ సేవను ఆ అభివృద్ధిని వారి ద్వారా నా ద్వారా అందజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుండి నేను 20 సంవత్సరాలు ఉన్నా. 17 సంవత్సరాల కింద నేను గ్రంథాలయ చైర్మన్ చేసిన. దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చిండ్రు. ఆయన విప్లవాత్మకమైనటువంటి సంక్షేమాలు తెచ్చిండ్రు. అమ్మ ఇలా అగ్గిపెట్టెల లెక్క రూమ్లు ఉన్నాయి. నేను పెద్ద డబుల్ బెడ్రూమ్ కడతా అంటే ఆ రోజు నవ్విండ్రు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు 2 లక్షలు కట్టిండ్రు. మొత్తం అందరికీ అందినాయని అంటలేను, అందరి జీవితాలు మారిపోయినాయని అంటలేను. ప్రయత్నం అనేది జరిగింది. 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు ముఖ్యంగా మీరు గమనిస్తే ఈ పాత నగరంలో 7 కాన్స్టిట్యున్సీలో 17,500 డబుల్ బెడ్రూమ్లు మేము ఇచ్చినాం. 1000 దళిత బంధు ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం. విన్నారా? మేము ఇన్ని చేసి రైతు బంధు ఇచ్చినాం. ఇన్ని చేసి మేము ఇవాళ ప్రజల జీవితాల లోపల అభివృద్ధి కేసీఆర్ గారు చేస్తున్నప్పుడు దానికి ఆకర్షితులై ఈ పార్టీలో వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఎప్పటికప్పుడు ఆయన ఆలోచనలు మారుతూ నిరంతరం ప్రజలకే సంక్షేమం ఉండాలి అని చేస్తున్న ప్రయత్నం అనేది నన్ను ఎంతో ఆకట్టుకున్నది. అందుగురించే కాంగ్రెస్ను వీడి ఇవాళ బీఆర్ఎస్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు 10 ఏళ్ళ జాయిన్ అయితే ఇవాళ ఎంత 2003 వైఎస్ఆర్ని మెప్పించి లైబ్రరీ ఆర్గనైజేషన్ చైర్మన్ పదవిని సాధించుకుని అసలు ఈ రోజున ఆ పార్టీని వీడారంటే అసలు ఎందుకు వీడారు? నేను వీడింది ఎప్పుడు? నేను వీడింది చాలా 10 ఏళ్ళ వీడిన. ఇవాళ 23, 24 ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అధికారం వచ్చింది. 2 నెలలు కూడా కాలేదు, అందరూ మళ్ళీ అధికారం వైపే పోతున్నారు. నేను పోలేదే. నాకు మొన్నటికి మొన్న మీకు తెలుసు కదా నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు నేను అదే పార్టీ కష్టకాలంలో వేడకుండా ఎవరైతే ఉంటారో తానే అసలు నాయకుడు అని మీరే అన్నారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఎలా విడిచిపెట్టచ్చు? నాయకత్వం లోపమా కష్టకాలం. ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లకు రావడం కారణం ఏంది అని అంటే అప్పుడున్న టీఆర్ఎస్లో రావడం ఏంది అని అంటే కేసీఆర్ గారి పథకాలు, వారి ఆలోచన, వారి దూరదృష్టి అది నన్ను ఆకర్షించిన కానీ నేను ఇవాళ వరకు 24 అంటే 15 నుంచి 24 వరకు నేను అందులోనే కొనసాగిన తర్వాత ఇవాళ ఏమైంది? మళ్ళీ కాంగ్రెస్కి అధికారం వచ్చింది. నాకు మొన్నటికి మొన్న నా టికెట్ నిరాకరించిండ్రు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. నా నాయకుడు
కొన్ని కారణాల వల్ల నాకు ఇవ్వలేదు. అయినా కానీ నేను వదలలేదే, నేను నమ్ముకున్నానే ఈ పార్టీని. నాకు అందు గురించే నాకు కష్టపడ్డందుకే నాకు నాయకుడు అనేది పిలిపించి, నువ్వు నీ లోపల ఆ సత్తా ఉంది, ఆ సామర్థ్యం ఉంది, ఒక బలమైన సామాజిక స్పృహ ఉంది, నువ్వు ఉండాలి ఈ పార్టీని అని ఈ పార్టీకి ఇవాళ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నేను ఖచ్చితంగా దశాబ్దాల కాలం నుంచి మీరు ఎంతో టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఈ దశాబ్దాల కాలం పాటు మీరు ఎదురు చూసినప్పుడు ఎప్పుడైనా రాజకీయాలు ఎందుకు నాకు ఈ అవసరమా అని విడిచిపెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించలేదు ఎప్పుడు. ఎందుకనంటే 30 సంవత్సరాల అనిపించలేదు. ఎందుకనంటే నేను వ్యక్తిగా అభివృద్ధి చెందుతూ, కష్టపడి అభివృద్ధి చెందుతూ, నా పరిధిలో చిన్నగా నేను సేవలు అందిస్తూ ఉన్నాను కదా, అది నాకు తృప్తినిస్తుంది కదా. ఆ తృప్తినిస్తున్నప్పుడు రాజకీయ అవకాశాలు దొరకకపోయినా నేను ఆ తృప్తిని ఏర్పాటు చేసుకున్నా మా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా. అందుగురించే అక్కడ ఉంటాడు రాజా సింగ్, ఇక్కడ ఉంటాడు గడ్డం శ్రీనివాస్ యాదవ్. వారి ఇంటి ముంగడికి ఎవరు పోరు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇంటి ముంగడికి అందరు వస్తారు. ఎందుకు? ఒక హోప్, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అధికారం లేకపోయినా, పదవి లేకపోయినా, ఎమ్మెల్యే పదవి లేకపోయినా కానీ ప్రజలు నన్నెందుకు నమ్ముతున్నారు అంటే నా సేవా కార్యక్రమాలు, నా ఆలోచనలు, నా నిర్మాణాత్మకమైనటువంటి ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టే నన్ను నమ్ముతున్నారు, నా ఇంటికి వస్తున్నారు. వాళ్లకు ఆకో పోకో పోకనో ఏదో ఇచ్చి నేను నా ఓ తృప్తిని వాళ్ళ లోపల కలిగించి నేను తృప్తి పడుతూ కొనసాగుతున్నా. పార్టీ అవకాశాలు ఇవ్వకపోతే ఇక్కడ చూసుకుంటున్న ఆనందం, ఆ సేవ చేసుకుంటూ ఇక్కడ ఆనందం చూసుకుంటున్నా. అదృష్టవశాత్తు ఇవాళ మంచి అవకాశం కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి ఇక నాకు కష్టాలు ఉండేయని నేను భావిస్తున్నా రాజకీయాలకు. ఎందుకంటే నాకు ఒక గుర్తింపునిచ్చిండు ఒక నియోజకవర్గం ఇస్తే చాలని కోరుకునే మీకు ఈ మొత్తం ఒక పార్లమెంట్ ఇచ్చిండు. చాలు కేసీఆర్ గారికి నేను కృతజ్ఞత ఉండడానికి ఒక్కటిగా చాలు. నేను ఈ పార్టీని చాలా బలోపేతం చేస్తా హైదరాబాద్లో. ఎన్ని కష్టాలు కానీ, ఎన్ని నష్టాలు రాని, ఎన్ని కాంగ్రెస్ నుంచి ఒత్తిడి రాని, ఎంత తీవ్రంగా నా మీద దాడి జరగని, ఎన్ని కష్టాలనైనా పెట్టని ఈ పార్టీని ఈ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా. రాష్ట్రంలో నాకు సిటీ అంటే మస్తు పట్టున్నది. ఈ హైదరాబాద్లో నా నాయకత్వాన్ని వినిపిస్తా, ప్రజలను అంతా చైతన్యపరుస్తా, బీఆర్ఎస్ పార్టీకి దగ్గర చేస్తా. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తా అని మీ ద్వారా కేసీఆర్ గారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఫైనల్ గా పాత బస్తీలో కొత్త చరిత్ర రాస్తానంటున్నారు. నిజంగా శ్రీనివాస్ యాదవ్ అంత సత్తా ఉందా? నిజంగా సత్తా ఉండడానికి నేను 6 ఫీట్లు ఉన్న అసదుద్దీన్ 6 ఫీట్లే ఉన్నాడు కదా. తను ఇంగ్లీష్లో మాట్లాడతాడు, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, తను హిందీలో మాట్లాడతాడు, నేను హిందీలో మాట్లాడతా. ఇది కనబడే అర్హతలు. ఇవి కనబడని అర్హత ఒకటి ఉండాలి. అది నా లోపల పుష్కలం ఉంది. లోపల నుంచి నా పొలిటికల్ విల్ ఉంది, పొలిటికల్ ఆస్పిరేషన్ ఉంది. 30 సంవత్సరాలు నేను ఏ అధికారం లేకున్నా, ఏ పవర్ లేకున్నా, ఏ పార్టీ అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ లేటుగా గుర్తించినా కానీ రాజకీయాలను వీడలే. మీరు ఒకవైపే ఆలోచన చేస్తున్నారు, ఇంకోవైపు ఆలోచన చేస్తలేరు. మీరు ఒకవైపు ఆలోచన ఏంది అని అంటే 30 సంవత్సరాల నుంచి అంటున్నారు. నేనేమంటున్నా, ఆ 30 సంవత్సరాల నిరాశ పెట్టినా కానీ దాన్ని పట్టుకొని ఉన్నది గొప్పతనమా లేకపోతే వదిలేయడం గొప్పతనమా? 30 సంవత్సరాల అవకాశం గురించి ఎదురు చూడడము, ఇంకా జీవితంలో ఉండడము, ప్రజలని నమ్ముకోవడము, అభివృద్ధి నినాదము, అభివృద్ధి ప్రతి ఒక్క వ్యక్తికి రావాలి అని ఆ నమ్మకము ఉన్నవాన్ని, ఆ నమ్మకాన్ని వాళ్ళకు కల్పించిన వాన్ని 30 సంవత్సరాలు అధికారం లేకుండా కొనసాగడము, ఏ పదవిలు లేకుండా కొనసాగడము అని అంటే బహుశా పదవులు వచ్చినాయి అంటే ఈ సుదీర్ఘకాలం, ఈ దశాబ్ద కాలం ఏమీ లేకున్నా ఇంకా ప్రజల గురించే నా ఆలోచన, ప్రజల యొక్క శ్రేయస్సు గురించే ఆలోచన, విద్యార్థుల గురించి ఆలోచన, యువకుల గురించి ఆలోచన, ఇవాళ మహిళల గురించి వారి యొక్క ఏంది అని అంటే అభ్యున్నతికై ఎన్నో కార్యక్రమాలు. నేను ఇక్కడ మీరు 2 విషయాలు మీకు చెప్పిన. నేను ఏంది అని అంటే, మీరు అన్నారు మీరు ఉచితం ఇస్తే అన్నీ అయిపోతాయని. ఉచితం నిర్మాణాత్మకమైనటువంటి ఉచితం నాది. ఏంది అనంటే ఒకటి విద్యనిచ్చిన, ఒకటి ఉద్యోగాన్ని ఇచ్చిన. ఉద్యోగం అయిపోతుంది, వారు 10 మందిని పోషించగలుగుతారు. ఇంకోటి
ఇవాళ అంగన్వాడీ పిల్లలను నేను అడాప్ట్ చేసుకున్నా. అంగన్వాడీ పిల్లలను. వాళ్ళకు మా ఫాదర్ నుంచి అంగన్వాడీ పిల్లల పరిస్థితి ఎట్లుంటుందో బహుశా ఇక నేను మా ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నారు ఎవరైతే ఉన్నారో అసదుద్దీన్ గారికి, మాధవీలత గారికి, రేపు రాబోయే కాంగ్రెస్ అభ్యర్థికి ముందు బీద పరిస్థితి ఎట్లుంటుందో అంగన్వాడీ స్కూళ్ళు పోయి చూడమంటున్నా. ఆ అంగన్వాడీ స్కూళ్ళలో నేను గత 5 ఏళ్ల సంధి వాళ్ళకు డ్రెస్లు ఇప్పించడం కానీ, వాళ్ళకు కొన్ని వస్తువులు కానీ, ఆ టీచర్లను ఆదుకోవడం కానీ అవన్నీ పనులు చేస్తూ ఉన్నాం అంగన్వాడీ స్కూళ్ళకి. దళితులకు అక్షరాస్యత దళితుల లోపల పెరగాలని దళితవాడలో బస చేసినాం. దళితవాడలో బస చేసినాం. చేసి అక్షరాస్యతను మీకు అవసరమని తెలియజేసి నమ్మించి వాళ్ళను ఆ రకంగా ఆలోచింపజేసినాం. తద్వారా మేము ఉచిత విద్యను ఇచ్చినాం. ఆ విద్య పూర్తయినాక ఉద్యోగం ఇచ్చినాం. ఇవన్నీ నిర్మాణాత్మకం. విన్నారా? సో ఎప్పుడెప్పుడు గడ్డు పరిస్థితి ప్రజలకు ఏర్పడ్డప్పుడు లైక్ కరోనా వచ్చినప్పుడు మేము బయటికి వచ్చినాం. వచ్చి ఇవాళ నిత్యావసర వస్తువులు మాకు కలిగిందే మేము ఇచ్చినాం. అంటే మా లోపల ఆ ఫైర్, ఆ స్పృహ చూడండి అంటున్నాం. సామాజిక స్పృహ చూడండి అంటున్నాం. అదే కరోనా టైంలో మాధవీలత ఏం చేసిందో చూడమంటున్నాం. నేనేం చేసినా చూడమంటాం. యూట్యూబ్లో కదా. సో నేనేమంటున్నా అంటే మీరు మాధవీలత అన్నారు కాబట్టి అంటున్నా, అసదుద్దీన్ ఓవైసీ గురించి ఏదైనా అడిగితే గట్టిగా ఆయన మద్దతుతో రాజకీయం చేస్తే ఆయన కూడా ఎండగడుతుంటే నాకు ఇద్దరు ఏంది అనంటే నా అభివృద్ధిని వాళ్ళు కూడా నేర్చుకోవాలి, అభివృద్ధి మాట్లాడాలి తప్పే మతతత్వ రాజకీయాలు మాట్లాడొద్దని నేను వాళ్ళకు మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా. నేను నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లో నేను పూజలు చేసి అక్కడ ప్రమాణం చేసిన నా వైపు నుంచి మతతత్వ రాజకీయాలను నేను వాడను, రెచ్చగొట్టను, ఉపయోగించను. కేవలం అభివృద్ధే మాట్లాడతా, డెవలప్మెంటే మాట్లాడతా అని ఆడ ప్రమాణం చేసి వచ్చిన. నా ఇప్పుడు కాదు ప్రమాణం, ఇవాళ ప్రమాణం చేసిన నిన్న, కానీ గతంలో నా జీవితం అంతా డెవలప్మెంటే. సో ఆ రకంగా నేను డెవలప్మెంట్ మీదే నా ప్రజల దగ్గరికి వెళ్తా. ఏం చేసినామో చెప్తా, ఏం చేయబోతున్నామో చెప్తా. ఈ 2 పార్టీలకు కూడా నేను అదే చెప్తున్నా. మీరు ఏం చేసినారో చెప్పండి, ఏం చేయబోతున్నారో చెప్పండి. అంతేగాని అన్నీ ఉట్టిట్టి మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజలను అయోమయానికి గురి చేయకండి. మనకి ఏం ప్రయోజనాన్ని కలిగిస్తుందో ఆలోచించమంటున్నా. ఏముండదు అలా ప్రయోజనం, ఏముంటుంది? మతతత్వంతో ఏముంటాయి? మన మీద కేసులు పడతాయి, మనం జైలుకు పోతాం. అత మతం ఎక్కడ మతానికి ఏం డోకా జరుగుతుందని విన్నారా? మతం చాలా ఉన్నది. నేను ఒక్కటి చెప్తా. ఇంతకుముందు మతాన్ని అక్కడ ఎంఐఎం నుంచి ఒక ఎమ్మెల్యే అంటే అతన్ని జైలు వేసారు. ఇక్కడ బీజేపీ నుంచి మతం గురించి వేరే మతం గురించి తక్కువ మాటలు ఇతన్ని జైలు వేసారు. అంటే నేను ఏం చెప్పబోతున్నా, ఎవ్వరు మితిమీరి మాట్లాడితే వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టానికి ఎవ్వరు అతిథులు గారు. మీరు ఏ తప్పు చేసినా మీరు లోపలేస్తారు. నేను అదే చెప్తున్నా, మతతత్వ శక్తుల గురించి చెప్తున్నా. మీ పరిధిలో మీరు ఉండండి, అభివృద్ధి మాట్లాడండి, అభివృద్ధి నినాదం కానివ్వండి. మీరు అభివృద్ధి అనండి, తను అభివృద్ధి అంటది, నేను అభివృద్ధి అంటది. ప్రజలు ఎవరిని విశ్వసిస్తే వాళ్ళకు పట్టం కడుతుంది. పట్టం కట్టిన వాళ్ళను మనం స్వాగతిస్తాం. రీసెంట్గా ఈ రజాకర్ మూవీ రిలీజ్ అయింది. తను చూడమంటుంది. నేనన్న రజా అవి కాలం చెల్లిపోయింది. మా పిల్లలు నేను అదే అంటున్నా, మాధవీలత గారు మీ పిల్లలు ఐఐటి చేయాలి. మా పిల్లలు ఈడ హిందూ ముస్లిం అని గుద్దుకోవాలి, తన్నుకోవాలి, జైలు పాలు కావాలనా? నేను మాధవీలత పిల్లలను ఇక్కడ రమ్మనండి, ఈడికి వచ్చి సేవ చేయమనండి, ఈడ స్థితిగతులను అర్థం చేసుకోమనండి. మీ పిల్లలను అమెరికా పెట్టి బ్రాంచీలు తయారు చేపిస్తూ వాళ్ళు సంపూర్ణంగా విద్యావంతులయ్యి అభివృద్ధి పదంలో వాళ్ళు నడవాలి. మా పిల్లలకు విషపూరితమైనటువంటి ఆలోచనలు నింపాలి, తద్వారా వాళ్ళ జీవితంలో అంధకారం చేయాలన్న ఆలోచన ఎంత భయంకరమైంది అంటే చెప్పలేం. సమాజానికి ఇది మంచిది కాదు. మానవతావాదులు ఇది కరాఖండిగా ఖండించాలి.
దీనికి ఇంకా రెండో ఆలోచనే లేదు. తను ఒకసారి అంటే నేను కూడా రాజకీయాలకు అంటదేమో అనుకున్నా, 2 సార్లు అంటే కూడా అనుకున్నా. నిత్యం అదే బాట అదే భాష వాడితే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజలకు గుణపాఠం నేర్పుతారు. ఇవన్నీ మాకు చెప్పక తల్లి, ఇవన్నీ మీ ఇంట్లో చెప్పుకో, మీ పిల్లలకు చెప్పుకో. గడ్డం శ్రీనివాస్ యాదవ్కి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? గడ్డం శ్రీనివాస్ యాదవ్కు ఎందుకు ఓటు వేయాలి అని అంటే, గత 10 సంవత్సరాలు మా బీఆర్ఎస్ పార్టీ ఎన్నో సంక్షేమాలు అందించింది. ఈ పాత నగరంలో ఉదాహరణకు 17,500 డబల్ బెడ్రూమ్లు ఇచ్చింది. ఈ పాత నగర ప్రజలకు 1000 దళిత బంధు ఇచ్చింది, షాదీ ముబారక్ ఇచ్చింది, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది, ఆరోగ్యశ్రీ ఇచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది. ఇది మా ప్రభుత్వం ద్వారా, మా ముఖ్యమంత్రి ద్వారా వచ్చిన సంక్షేమాలు. ప్రజలు ఇక్కడ చాలా దండిగా ఉపయోగపడ్డారు, దాన్ని లబ్ధి పొందిండ్రు. అది ఒక కారణం. రెండోది, నా యొక్క ఫౌండేషన్ ద్వారా, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఇంకా మీరు కనుక నాకు బలాన్ని ఇస్తే ఇంకా నా సేవా కార్యక్రమాలను విస్తరిస్తా. ఇవాళ ఒకవైపు నుంచి నా పార్టీ ఇచ్చింది, ఒకవైపు నుంచి నేను వ్యక్తిగతంగా ఫౌండేషన్ ద్వారా నేను ఇస్తున్నా. ఇంతకన్నా గొప్ప నా ప్రత్యర్థులు చేస్తే వాళ్ళకు ఓటేయండి, నేను చేసిన అని అనుకుంటే ఆధారాలు మీరు చూసి నాకు ఓటేయండి. నేను అందుగురించి ఆధారాలు అంటున్నా. సో ఓటు వేయాలంటేనే నాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం అధికారంలో ఎప్పుడు లేదు, అవకాశం వాళ్ళకు సంక్షేమాలు అందించే అవకాశం రాలేదు. బీజేపీ అధికారంలో ఎప్పుడు లేదు, వాళ్లకు సంక్షేమాలు అందించే అవకాశం రాలేదు. నేను బీఆర్ఎస్తో ఉన్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, సంక్షేమాలు అందించారు, ప్రజలను ఏంటంటే అభివృద్ధి బాటలను మా కేసీఆర్ అందరినీ నడిపించిండు అని అంటలేను. సాధ్యమైనంత వరకు ఈ 10 సంవత్సరాల్లో ఎంతమందికి అయితే చేయాలో అంతమందికి చేసిండు. ఇంకా చేయవలసింది ఉంది, కానీ అది సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా వ్యక్తిగత సేవలు, నా పార్టీ సేవల ముందు ఈ ఇద్దరు ప్రత్యర్థుల ముంగట వీళ్ళు ఏం చెప్పుకుంటారని అడుగుతున్నా. సో ఇవి మీరు బేరే చేసుకోండి, మీరు బేరే చేసుకొని ఒక నిర్ణయానికి రండి, అప్పుడే ఓటేయండి. నా సేవను గుర్తించండి, నా యాస్పిరేషన్ను గుర్తించండి, నా కమిట్మెంట్ను గుర్తించండి, నా పొలిటికల్ విల్ను గుర్తించండి, నా అంకిత భావాన్ని గుర్తించండి. 10 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాశ్రేయస్సుకై ఎన్నో పోరాటాలు చేసిన, ఎన్నో ఉద్యమాలు చేసిన, ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నా యువకుని, ఉత్సాహవంతుని భగవంతుడు ఆరోగ్యం ఇచ్చిండు మీకు సేవ చేయడానికి. మీరు నాకు ఆశీర్వదించండి, ఓటు ద్వారా మీరు నన్ను బలంగా నిలబెట్టండి. మీ గొంతుకై పోరాడతా. మీ యొక్క అవకాశాలు మీకు రావడానికి, మీకు కాంగ్రెస్ పార్టీ చెప్పిన అవకాశాలు కూడా మీకు రావడానికి నేను ప్రజా గొంతుకై, మీ గొంతుకై పోరాడి ఆ 6 కమిట్ల ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు మీకు అందే విధంగా చేస్తా. ఇవన్నీ నా యొక్క ఉనికి, నా యొక్క లక్షణాలు, నా యొక్క యాక్టివిటీ. అయితే ఇప్పుడు మీరు ప్రజల గారు అడిగినట్టు ఇవన్నీ గమనించండి అంటున్నా. ఇవన్నీ గమనించి ఓటేయండి. ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తే వాళ్ళు నాకే ఓటేస్తారు, నాకే ఓటు వేయాలి అని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక్క 2 మాటల్లో చెప్పండి. ఫైనల్గా మీ పార్లమెంట్లో ఎన్నో సమస్యలు మీ దృష్టికి ఆల్రెడీ వచ్చినాయి. ఇలాంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో మీరు ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా అవన్నీ నేను సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీరు అంటున్నారు. మీ నోట మరొకసారి మా వీపీ న్యూస్ సాక్షిగా మీరు గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు మీ ప్రజల కోసం, మీ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజల కోసం చేయబోతున్నారో ఫైనల్గా 2 మాటల్లో చెప్పండి శ్రీనివాస్. ఖచ్చితంగా అధికారం రాకముందే ఇన్ని చేస్తున్నాము. అధికారం నాకు కనుక వస్తే, ఒక ఎంపీ పదవి వస్తే ఖచ్చితంగా అభివృద్ధే నా స్పర్శ, అభివృద్ధే నా ఊపిరి. అలాంటి వ్యక్తిని అధికారం వస్తే నిరంతరం ఇక్కడ ఉన్న సమస్యల పట్ల పోరాడి ఆ సమస్యలు లేకుండా చేస్తా. ఇది నా కమిట్మెంట్, ఇది నా పట్టుదల. నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను ఎంత పట్టుదలగా ఉంటా. చూడండి నా పట్టుదలను. ఇవాళ అన్నీ అదే చెప్తున్నా. యూట్యూబ్ అనేది ఒక గ్రంథంలాగా మారిపోయింది. ఆ యూట్యూబ్ గ్రంథానికి వెళ్ళండి, నా కమిట్మెంట్ ఏందో చూడండి. ఇవాళ పొద్దున రాత్రి ఏదో నేను పునికి పుచ్చుకొని సంక్షేమాలను ఇవి చేస్తున్నా ఏదో అని భాషలను నేర్చుకొని మాట్లాడేటోని కాదు. నేను అంతా జీవితం
పుస్తకాలు నేను చదవలేదు, జీవితాన్ని చదివిన కాబట్టి జీవితంలో ఇక్కడ ఈ పాత నగరంలో వారి బతుకును చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి. వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ నిజంగా ఇక్కడ ఏంటి అనంటే ఈ తెలంగాణ, అందులో హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందుతుంటే ఇంకా ఇక్కడ హైదరాబాద్ మాత్రం ఇంకా కుంటుపడి ఉంది. మీరు చెప్పిన మాట కరెక్టు. ఇవాళ చాలా అభివృద్ధి చేసే అవసరం ఉంది. ఉదాహరణకి ఇక్కడ ఉన్న ఇవాళ ఎమ్మెల్యే కూడా ఏం చేస్తలేడు, అక్కడ ఎంపీ కూడా ఏం చేస్తలేడు. నాకు అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే సార్, వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్ సార్. సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 30 ఏళ్ళ నుంచి మీరు రాజకీయాలు ఉండడం కానీ ఇవన్నీ చూస్తూ వస్తే మీకు ఇంత టైం ఎందుకు పట్టిందంట? ఇదే కాన్స్టిట్యున్సీ, నేను ఒకటే కాన్స్టిట్యున్సీని పట్టుకొని ఉన్నాను. నా సేవా కార్యక్రమాలు చాలా విస్తరించిన. అదే కొత్త నగరంలో అయితే ఈ కాన్స్టిట్యున్సీ లేకుండా ఇంకో కాన్స్టిట్యున్సీ అడిగేవాడిని. 30 సంవత్సరాలు నిరంతరం అరుపెరగని పోరాటం చేసి చివరికి ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం దక్కించుకున్నారని చెప్తే బాగుంటుంది. అసదుద్దీన్ని ఢీకొట్టే సత్తా మీకుందని అంటే పార్టీ గుర్తించడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందంట? మనము పార్టీని ప్రశ్నించలేం. పార్టీ సరైన సమయం అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటుంది. గతాన్ని గుర్తు చేసుకునే బదులు ఇప్పుడు ప్రస్తుతం నాకు ఇచ్చిన టికెట్పై నేను ఫోకస్ పెడితే బాగుంటుంది. పాత బస్తీ అంటేనే ఎంఐఎం అడ్డా అంటారు. అలాంటి చోట గడ్డం శ్రీనివాస్ యాదవ్ చరిత్ర తిరగరాగిస్తారా? రాజకీయాల్లో ఎవరికి ఎవరు అడ్డా కాదు. ఎంఐఎం అడ్డాలు ఏముంటాయి, అడ్డాలు ఏముండయి. ఈ గడ్డానికి అడ్డం అసలే ఉండదు. అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు చెప్తున్నా అంటే 4 పర్యాయాలు ఆయన ఎంపీ అయ్యిండు. వారితో నాకు పోటీ ఉంటుంది. కానీ ఎంఐఎం బీజేపీ 2 పార్టీలు మతాలను నమ్ముకుని రాజకీయం చేస్తారు. మరి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఏ మతాన్ని నమ్ముకుని రాజకీయం? మతాన్ని నమ్ముకోడు. మతం నేను నమ్ముకున్నది అభివృద్ధి, నేను నమ్ముకున్నది డెవలప్మెంట్. నా జీవితం అంతా ఇదే. నేను ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాటలు అవే. ఆలోచన చెయ్యండి. గడ్డం శ్రీనివాస్ యాదవ్కి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఓటు వేయాలంటేనే నాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం అధికారంలో ఎప్పుడు లేదు. అవకాశం వాళ్ళకు సంక్షేమాలు అందించే అవకాశం రాలేదు. బీజేపీ అధికారంలో ఎప్పుడు లేదు, వాళ్లకు సంక్షేమాలు అందించే అవకాశం రాలేదు. అభివృద్ధి బాటలో మా కేసీఆర్ అందరినీ నడిపించిందని అంటలేను. మీ నోట మరొకసారి మా వీకే న్యూస్ సాక్షిగా మీరు గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు మీ ప్రజల కోసం ప్రజలకు చేయబోతున్నారో? ఇక్కడ ఉన్న సమస్యల పట్ల పోరాడి ఆ సమస్యలు లేకుండా చేస్తాం. ఇది నా కమిట్మెంట్, ఇది నా పట్టుదల. నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను ఎంత పట్టుదల ఉంటాను. పుస్తకాలు నేను చదవలేదు, జీవితాన్ని చదివిన కాబట్టి వారి బతుకును చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి.